హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్సైడ్ లియాసా వరల్డ్. నా పేరు యమున. ఈరోజు వ్లాగ్ నాకు చాలా స్పెషల్ బికాస్ మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అండ్ అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ బర్త్డే కూడా. ఈరోజు వరలక్ష్మి వ్రతం ఎలా చేశామో, మా పూజ ప్రిపరేషన్స్, బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగింది, మా స్పెషల్ డేలో ఏమేమి జరిగాయి అన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా నాతో ఈ బ్యూటిఫుల్ డేని ఎంజాయ్ చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ బర్త్డేకి విషెస్ చేయడం మర్చిపోకండి. జోక్స్ అపార్ట్, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ దిస్ వెరీ స్పెషల్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్. అండ్ మార్నింగ్ 4కే లేచా అనమాట. సో దట్ బాబు లేచే లోపల నాకు వర్క్ అంతా అయిపోతుంది. ఎందుకంటే తను లేచాడంటే నన్ను ఏది వర్క్ చేయనీయడు, ఈ సింపుల్గా అయితే అవ్వదు, హరి అయిపోతుంది అనేసి మార్నింగే లేచాను. అండ్ లేచిన వెంటనే అయితే స్నానం చేసేసుకొని వచ్చి ఫస్ట్ అయితే గ్యాస్కి అయితే పూజ చేసేసుకుంటున్నాను అనమాట. పూజ చేసుకొని దాని తర్వాత అయితే ఈరోజు బూరెలు వేద్దాం అనుకున్నా. దానికోసం అనేసి బ్యాల్ని ముందుగా అయితే ఫస్ట్ పెట్టేశాను. అండ్ అవి ఉడుకుతున్నాగానే నేను సైమల్టేనియస్గా హాల్లో ఉండే నా దేవుని ప్లేస్ని అండ్ దేవుని పటాల్ని అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను బిఫోర్ డే ఈ ప్రిపరేషన్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ఏమీ లేవు, నాతో 3 పటాసే ఉన్నాయి. అండ్ మీ పూజా ప్లేస్ చూస్తే తెలుస్తుంది, చాలా చిన్నదనమాట. మా ఇంట్లో అయితే పూజకంటూ సపరేట్ రూమ్ కానీ అలాంటివి ఏది లేదనమాట. సో ఇలా నేను ఇక్కడైతే టీవీ దగ్గర ఇలా పెట్టేసుకున్నాను. సో ఇలా సింపుల్గా ఉంటుంది అనేసి నేను మార్నింగే ఇవైతే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ. అండ్ డెకరేషన్స్ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చేసేసింటి కదా నైటే. అండ్ ఒకవేళ మీరు నా ముందు ప్రిపరేషన్స్ వ్లాగ్ చూడకపోతే అది చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు మంచిగా క్లారిటీ దొరుకుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ కింద అమ్మవారిని అలంకరించుకుందాం అనేసి అయితే ఫస్ట్ ఆల్రెడీ మాప్ పెట్టేసింటి, కానీ పెట్టెక్కిన ముందు ఒకసారి తూడ్చుకొని దాని తర్వాత అయితే నేను తీసుకున్న కొత్త పీఠం పెట్టేసి ముందుగా అయితే పీటకంతా పసుపు రాసేసుకుంటున్నా. దాని తర్వాత అయితే బియ్యం పిండితోనే ముగ్గు వేసుకోవాలంటారు కదా. సో నేను ఇక్కడ బియ్యం పిండితోనే చిన్నగా సింపుల్గా అయితే ఒక ముగ్గు వేసేసుకుంటున్నా. అండ్ దాని తర్వాత ముగ్గు వేసుకున్న తర్వాత మధ్యలోనే కుంకుమ పసుపు కొన్ని అక్షంతలు పెట్టేసి దాని తర్వాత అయితే ఒక అరిటాకు పెట్టి అరిటాకు మీద అయితే నేను అమ్మవారి కలశం పెట్టుకుంటున్నా. సో దాని తర్వాత అరిటాకు ప్లేస్ చేసుకున్నా. అండ్ అరిటాకు మీద కొన్ని బియ్యం వేసి దాని తర్వాత నేను పెట్టుకోవాలనుకున్న అమ్మవారి బిందె నిండా సగం బియ్యం పెట్టి దానిపైన కలశం పెట్టుకున్నాను అనమాట. కల్చాన్ పెట్టే చమ్ముకి ఏంటంటే ఆల్రెడీ ముందుగానే బ్లౌజ్ పీస్ పెట్టడానికి కోసం అనేసి ఒక స్టిక్ లాగా వెనక టై చేసుకున్నాను. అండ్ తర్వాత దాంట్లోకి వాటర్ పోసుకొని దాంట్లోకి ముందుగా కుంకుమ పసుపు ఒక నాణ్యం లేకపోతే డబ్బులు ఏదో ఒక కాయిన్ వేసి దాని తర్వాత కొన్ని అక్షంతలు ఒక పువ్వు వేసాను. అండ్ దాని తర్వాత దానికి చొమ్ముకి ఒక తోరణం లాగా కట్టుకొని దాని తర్వాత అయితే ఇక్కడ కొబ్బరికాయకి అయితే ముందుగా మొత్తం పసుపు పూసుకొని కుంకుమ అయితే పెట్టేసుకున్నాను. అండ్ పెట్టేసుకొని కలశం పెట్టుకున్నా. అండ్ ఇవన్నీ చూపించేకి చాలా లేట్ అయిపోతుంది అనేసి నేను వ్లాగ్ అక్కడ తీయలేదు. ఇలా సింపుల్గా అయితే జస్ట్ బ్లౌజ్ పీస్ని అమ్మవారికి అలా చుట్టినా అనమాట 2 లేయర్స్గా. అండ్ నాతో ఉండే జ్యువెలరీతో అలంకరణ చేసుకున్నా. సో ఇదంతా చేసిన అంతలోపల ఆల్రెడీ తెల్లారిపోయింది. సో ఇక్కడైతే బయట గడపకైతే మంచిగా పసుపు పూసుకొని ముగ్గు వేసేసుకుంటున్నాను అనమాట.
అండ్ ముగ్గు కూడా ఎక్కువ హడావిడి లేకుండా ఆర్ కలర్స్ వేయకుండా జస్ట్ సింపుల్గా వేసుకున్నా, ఎందుకంటే బాబు లేచిన వెంటనే దాన్ని మొత్తం తుడిచేస్తాడనమాట. జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం ముగ్గు వేసుకోవాలి కదా పండగ రోజు అని వేసుకుంటున్నా అంతే. సో ఇలా ఒక సింపుల్గా ముగ్గు వేసుకొని ఇదైతే అయిపోయిందనమాట. దాని తర్వాత మా హస్బెండ్ లేచాకైతే వాకిలికి పూలు అండ్ ఆకులు పెట్టేశారు. సో ఇదంతా పూజ అంతా ప్రిపరేషన్ అంతా రెడీ చేసేసి వాకిలికి అంతా వేసాక ఆల్రెడీ నా బ్యాళ్ళు పెట్టింటి కదా స్టవ్ మీద, అవైతే ఉడికిపోయిండే. సో దాంట్లోకి ఒక రామేసి అయితే బెల్లం వేసుకొని కొంచెం ఉడకపెట్టుకుంటున్నా. కొంచెం జోరుగా అయినది, సో కొంచెం ఉడకపెట్టుకుంటే అది దగ్గర పడి బూరెలు చేసుకునే ఈజీగా వస్తుంది కదా అనేసి. సో ఇలా అన్ని రౌండ్ రౌండ్ బాల్స్ లాగా చేసేసుకొని ఇలా అయితే ఒక్కొక్కటిగా బూరెలు వేసేసుకుంటున్నా. నేను ఈ ఉద్దిబాల పిండితోనే వేస్తున్నాను అనమాట. ఉద్దిబాలు అండ్ 1 గ్లాస్ ఆఫ్ ఉద్దిబాలతో 1/2 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకుంటే చాలా క్రిస్పీగా అండ్ చాలా బాగా వస్తాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చాయి బూరెలు. ఇది నేను సెకండ్ టైం చేయడం. ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చేసింది అండ్ ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నా అండ్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మా లియాన్ష్ అండ్ మా హస్బెండ్ కూడా చాలా బాగా తిన్నారు. అండ్ దేవుని ప్రసాదాలు చేసినప్పుడు అవి నిజంగానే బాగా కుదిరిపోతాయి మనం ఎలా చేసినా. సో చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అండ్ దాంతోనే వడలు వేద్దాం అనుకున్నాం, కొంచెం పిండి అయితే జోరుగా అయిపోయిన వల్ల అలాగే జస్ట్ బూరెల్లాగా వేసేసాను అనమాట. సో దాని తర్వాత అయితే ప్రసాదాలు అన్నీ ప్రిపేర్ చేసేసాను, మీతో లాస్ట్లో అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే రెడీ అయిపోతున్నా. అండ్ ఈ శారీ అయితే నేను ఆల్రెడీ చూపించాను మీకు. అండ్ దీనైతే ఒక డిజైనర్ బ్లౌజ్ అయితే ఈ శారీ బ్లౌజ్ అయితే చూపించలేదనమాట. సింపుల్గా ఇలా హెవీ వర్క్ ఏమి వేయించుకోకుండా ఇలా డిజైనర్ బ్లౌజ్ లాగా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ శారీ కలర్ కూడా నాకు సూట్ అవుతుందో లేదో అనుకున్నాను, కానీ నిజంగా ఫస్ట్ టైం నేను ఇంత డార్క్ శారీ కలర్ కట్టడం శారీస్లో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో శారీ కట్టేసుకొని ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతున్నా. అండ్ ఫస్ట్ అయితే శారీ కట్టుకొని హెయిర్ స్టైల్ వేసుకొని ఇక్కడైతే జ్యువెలరీ అయితే పెట్టేసుకుంటున్నా. అండ్ ఇది సింపుల్ డైమండ్ రెప్లికాతో వచ్చింది నెక్లెస్ అనమాట. అండ్ దాంట్లోకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నా. అండ్ దాంతోపాటు రీసెంట్గా ఇది మింత్రాలోనే తీసుకున్న బ్లాక్ బీడ్ చైన్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. జస్ట్ ఎవరైనా గోల్డ్ అని చెప్పినా కూడా నమ్మేస్తారనమాట, అంత బాగుంది చూడడానికి. అండ్ ఫినిషింగ్ కూడా అంతే బాగుంది, స్టోన్స్ షైన్. అండ్ ఎవరైనా చూస్తే నిజంగానే గోల్డ్ అనుకుంటారు. చాలా అంటే చాలా బాగుంది. ఇఫ్ యూ వాంట్ లింక్ ఐ కెన్ షేర్. ఎందుకంటే చాలా బాగుంది, నేను బాగుంటేనే మీకు చెప్తున్నా, లేకపోతే చెప్పను. అండ్ ఆ నెక్లెస్ వచ్చేసి ఏంటంటే అది కూడా మింత్రాలోనే ఆర్డర్ పెట్టుకోండి. బట్ అది ఏంటంటే యూస్ చేస్తున్నాగా షేడ్ అయిపోతుంది అనమాట దాని మీద ఉండే కలర్. సో అందుకోసమని దాని గురించి నేను అంతా చెప్పట్లేదు. అండ్ శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసేసుకున్నా. పండగ రోజు అంటే చాలా బ్యాంగిల్స్ వేసుకొని అలా చీరలో అయితే ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటేనే చేతులు అండ్ మనం కూడా చాలా అందంగా కనిపిస్తాం. సో నాకు పండుగ రోజు అండ్ అది కాక చీర కట్టుకున్నప్పుడు ఎక్కువగా బ్యాంగిల్స్ వేసుకుంటాను. అండ్ దాంతోపాటు కుంకుమ పెట్టుకుంటేనే పండుగ రోజు ఒక కళ వచ్చేస్తుంది ముఖానికి. చూస్తున్నారు కదా కుంకుమ పెట్టుకుంటే ఎంత కళగా ఉంటుందో. అండ్ ఆఫ్టర్ దట్ పూలు కూడా పెట్టుకుంటున్నా. కొన్ని ఎక్కువగానే పెట్టుకున్నా పండగ కదా అనేసి, ఎందుకంటే ఎక్కువ రోజు డైలీ అయితే పెట్టుకోము కదా పూలు, పండగ రోజే పెట్టుకుంటాము. సో ఇలా కొంచెం ఎక్కువగా పూలు పెట్టుకొని ఇలా అయితే రెడీ అయిపోయా. ఈ వీడియో ఒకవేళ మా మమ్మీ చూసిందంటే షాక్ అవుతారేమో, ఎందుకంటే ఎప్పుడు ఇలా ఉండను అనమాట. ఇలా పండుగలకో లేకపోతే పెళ్ళిళ్ళకో ఇలా రెడీ అవుతాము. సో అనుకుంటుంటారు ఇలా లైక్ రోజు ఇలాగే ఉంటే ఎంత బాగుంటారు కుంకుమ పెట్టుకొని పూలు పెట్టుకొని అని. సో ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడైతే పసుపు అయితే పూసుకుంటున్నాను అనమాట కాళ్ళకి. దాని తర్వాత అందరం రెడీ అయిపోయి పూజను అయితే ఇక్కడ చేసేసుకుంటున్నాము. అండ్ ముందుగా అయితే దీపం వెలిగించేసుకొని మా ఆయన అప్పుడే డబ్బులు ఇచ్చారనమాట అమ్మవారి దగ్గర పెట్టమనేసి. సో అవైతే ఇక్కడ పెట్టేసుకొని ముందుగా అయితే దీపాలని వెలిగించుకొని దీపాలని పూజలు చేసుకోవాలంట. సో అందుకోసం దీపాలు వెలిగించినాక కుంకుమ పసుపు పెట్టి పువ్వు పెట్టి కొన్ని అక్షంతలు వేసి జస్ట్ దీపం జ్యోతి పరబ్రహ్మ అనుకుంటూ ఒక చిన్నగా ఫస్ట్ దీపాలని పూజ చేసుకొని దాని తర్వాత వినాయకుని పూజ చేసుకొని దాని తర్వాత అమ్మవారికి పూజ చేసుకోవాలంట. ఇది నార్మల్గా ఫాలో అయ్యాల్సిన స్టెప్స్. సో ఇది ఎలా అంటే ఇది ఫోన్లో కూడా చూశాను. అండ్ ఆల్రెడీ ఒకసారి లియాన్ష్కి అన్నప్రాసం చేసినప్పుడు కూడా ఆ పూజారి ఇలాగే ఫాలో అయ్యారనమాట. ముందుగా దీపాలకి పూజ చేసి దాని తర్వాత వినాయకుని పూజ చేసి దాని తర్వాత అయితే స్టార్ట్ చేశారు ప్రాసెస్ని. సో నాకు అది అలాగే గుర్తుంది. సో అదైతే అలా ఫాలో అయ్యాను అనమాట.
ఎక్కువగా మంత్రాలు అవన్నీ ఏం చదవకపోయినా సింపుల్గా ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అందరికీ అన్ని మంత్రాలు లేకపోతే అన్నీ చదవడం రాదు కదా, సో సింపుల్గా ఇలా చేసుకొని అండ్ దాని తర్వాత చేతికి కట్టుకోనికి తోరణంని 9 ముడులు వేసుకొని అది కింద ఆడపెట్టుకొని దానికి కూడా పూజ చేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత అయితే అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యంగా పెట్టేసి ఆరతి అయితే తీసుకొని అండ్ కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. సో ఆఫ్టర్ దట్ పూజ అంతా అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ముగ్గురము అయితే దండం పెట్టేసుకుంటున్నాం అనమాట. లియాన్ష్కి ఇది ఫస్ట్ టైం అనమాట వరలక్ష్మి వ్రతం చూడడం. ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి తను చాలా చిన్నగా ఉన్నాడు, అప్పుడు ఇంకా 5 or 6 months అనుకుంటా. ఇప్పుడు బాగా పెద్దగా అయ్యాడు. అండ్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే నేను కిందనే అలంకరించుకోవడం వల్ల తను ప్రతిదీ తీసుకొని తింటున్నాడు అనమాట. అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు, ఫ్రూట్స్ అన్నీ వెళ్ళి వెళ్తుంది. తనని పట్టుకోవడానికే సగం టైం అయిపోతుండే. నాకు వెళ్ళొద్దు నాన్న, పూజ అయ్యే వరకన్నా ఉండాలి కదా, పూజ అయ్యాక తినొచ్చులే అన్నట్టు నేను కొంచెం వెళ్ళొద్దు నాన్న అంటూ తననే పట్టుకుంటున్నా. సో అందుకోసమని కొంచెం ముందుగా ప్రిపరేషన్స్ చేసుకుంటే ఇప్పుడు మార్నింగ్ మనకి కొంచెం ఈజీగా అవుతుంది. ఇదైతే మా పూజ ఇలా అయితే చేసుకున్నాను అనమాట సింపుల్గా. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్లో చెప్పడం అయితే మర్చిపోకండి. ఇక్కడైతే ముందుగా అయితే మా ఆయనకి తినిపిస్తున్నా అనమాట నేను చేసిన బూరెలు. ఎందుకంటే ఈరోజు తన బర్త్డే కాబట్టి ముందుగా తనకు తినిపించి తన తర్వాత లియాన్ష్కి తిని నేను కూడా తిన్నాను. సో బర్త్డే రోజు ముందుగా స్వీట్తోనే స్టార్ట్ చేయాలంటారు కదా, సో అందుకోసమని తనకు ఫస్ట్ అయితే స్వీట్ అయితే ఫీడ్ చేశాను. అండ్ ఇవన్నీ ఫీడ్ చేసిన తర్వాత లైక్ తనకు ఫీడ్ చేసి కొంచెం టేస్ట్ ఎలా ఉంది, బాగా వచ్చింది అవన్నీ మాట్లాడుకొని లంచ్ అంటే ఆల్రెడీ 9:30 అంతా నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఎర్లీగా లేచాను కాబట్టి. అండ్ ఎక్కువగా ప్రసాదాలు కూడా ఎక్కువ ప్రిపరేషన్ చేసుకోలేదు, జస్ట్ 5 ప్రసాదాలే చేశాను. అండ్ ఆ ప్రసాదాలు ఏంటో ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే లెమన్ రైస్ ప్రిపేర్ చేశాను, వెరీ సింపుల్గా, చాలా టేస్టీగా వచ్చింది ఆ రోజు. అండ్ దాని తర్వాత కర్డ్ రైస్. అండ్ మేము రాయలసీమ సైడ్ అయితే లెమన్ రైస్లోకి కంపల్సరీ ఆలూ ఫ్రై ఆర్ వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తారు. మాకు ఇంట్లో అయితే పచ్చిమిర్చి వేసిన ఆలూ ఫ్రైయే చాలా ఇష్టం. అండ్ దాని తర్వాత అయితే మునక్కాయల రసం అండ్ వైట్ రైస్ అండ్ ఆల్రెడీ బూరెలు అండ్ గారెలు వేసింటాయి కదా, అవైతే ఇక్కడ తినేస్తున్నారనమాట, ఆల్మోస్ట్ అయిపోయాయి. అండ్ దాని తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకొని ఈవినింగ్ అయితే రెడీ చేసుకున్నాను. ఈవినింగ్ వచ్చేసి ఏంటంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఈ శనగలను అయితే ఉడకపెట్టుకున్నాను. అండ్ ఆ సింపుల్గా ఒక తిరువాత అయితే వేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, జస్ట్ ఆయిల్, జీలకర్ర ఆవాలు,
కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఫస్ట్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఉడకపెట్టిన శనగలు వేసుకొని లాస్ట్లో కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. సో ఇలా అయితే ఆల్రెడీ గుగ్గుల్లోనే శనగల్లోనే నేను ఉప్పు వేసి ఉడకపెట్టింది. సో అవైతే కొంచెం కొబ్బరి వేయడం వల్ల చాలా బాగుంటుంది తినడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ కూడా కొంచెం వాకిలి ముందర తూడ్చి ముగ్గు వేసి వచ్చింది. సో ఇలా అయితే తను ముగ్గు అయితే ఉన్నాడనమాట. నేను డోర్ వేసుకున్నా కూడా డోర్ తీసి మరీ వెళ్ళి దాన్ని ఫస్ట్ క్లీన్ చేసేసి వస్తేనే తనకు ఆ సాటిస్ఫాక్షన్ అవుతుంది. మొత్తం పూసుకొని అంత క్లీన్ చేసేయాలి, అక్కడ ఉండకూడదు ముగ్గు. ఏంటో ఈ పిల్లలకి ముగ్గు చూస్తేనే, మీ పిల్లలు కూడా అంతేనా ఇలా క్లీన్ చేసేస్తారా? నేను చాలా మందిని చూసాను పిల్లల్లో ముగ్గు వేస్తేనే తుడిచిపడేస్తుంటారు. అండ్ దాని తర్వాత లోపలికి వచ్చేసి అమ్మవారికి పూజ చేసుకుందాం అనేసి ఈవినింగ్ అయిపోయింది. సో ఇక్కడైతే నైవేద్యం పెట్టేసి ఈవినింగ్ పూజ అయితే చేసేసుకుంటున్నాను. సో ఇలా ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని మా ఇంటి పక్కలో ఉండే ఇద్దరికైతే వాయనం ఇచ్చాను. నాకు ఇక్కడ ఎవరు ఎక్కువ తెలియదు అనమాట. సో వాయనం ఇచ్చేసి నేను కూడా వాయనం తీసుకొని వచ్చేసాను. అండ్ దాని తర్వాత మా ఆయనతో అయితే ఇక్కడ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను. పూజ కంప్లీట్ అయ్యాక భర్తతో ఇలా ఆశీర్వాదం తీసుకుంటే మంచిది అని అంటారు కాబట్టి సో ఇలా అయితే నేను కూడా తీసుకున్నా. సో లియాన్ష్ అయితే మా ఇద్దరిని చూస్తున్నాడు, ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరు అనేసి. సో ఇలా తీసుకెళ్ళిన తర్వాత అయితే మా హస్బెండ్ బర్త్డే కాబట్టి సో తన కోసం అనేసి బేకింగో నుంచి కేక్ అయితే ఆర్డర్ పెట్టింది, అదైతే వచ్చేసింది. సో ఇలా పండగ రోజు పడడం వల్ల సో ఎక్కువ హడావిడి లేకుండా ఇలా సింపుల్గా కేక్ ఒకటే కట్ చేసుకున్నాం అనమాట. సో అండ్ సాయికి కూడా ఎక్కువగా సెలబ్రేషన్స్ చేయడం ఆర్ ఇలా కేకింగ్ కటింగ్స్ ఇవన్నీ కూడా తనకు అంతగా నచ్చవు అనమాట. సో నా కోసం అనేసి అన్న కేక్ కట్ చేయమని అడిగితే ఇలా కొంచెం కేక్ కట్ చేశాడు. సో లియాన్ష్ కూడా కొంచెం మంచిగా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా ఏం చేసినా. అండ్ తనైతే కేక్ని వాళ్ళ డాడీని చూస్తూనే ఉన్నాడు అక్కడి నుంచి, అసలు కదలట్లేదు, ఏమో చేస్తున్నాను, నాకు ఏదో పెడతారు ఇప్పుడు తినేకి అన్నట్టు చాలా ఎక్సైట్ అయిపోయాడు. సో అక్కడే ఉన్నాడనమాట. సో ఇలా అయితే మా ఆయన బర్త్డే సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము వితౌట్ ఎనీ హడావిడి ఆర్ జస్ట్ మేము ముగ్గురం ఆ డే అండ్ దట్స్ ఇట్. చాలా అంటే చాలా బాగా జరిగింది. సో గైస్ ఫైనలీ మన వరలక్ష్మి వ్రతం అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయ్యాయి. చాలా బిజీ డే అయినా హానెస్ట్లీ హార్ట్ఫుల్గా అనిపించింది. ఒక పక్కన అమ్మ వరలక్ష్మి వ్రతం దేవి బ్లెస్సింగ్స్తో బ్యూటిఫుల్ పూజ, ఇంకో పక్కన మా హస్బెండ్ బర్త్డే. సో ఈరోజు మా ఫ్యామిలీకి డెఫినెట్లీ ఒక వెరీ స్పెషల్ మెమొరీగా ఉంటుంది. అండ్ ఈ వ్లాగ్లో మీతో మా స్పెషల్ డేని షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మీకు ఈ వ్లాగ్లో ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఏదో కమెంట్ చేయడం మర్చిపోకండి. మరి మీ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కమెంట్లో డెఫినెట్లీ చెప్పండి. నాకు మీ కమెంట్స్ అన్నీ చదవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ వన్స్ అగైన్ మా హస్బెండ్కి మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ విషెస్ చెప్పండి. అండ్ వరలక్ష్మి అమ్మ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి సింపుల్ హ్యాపీ ఫ్యామిలీ మూమెంట్స్తో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే హ్యాపీ, బాయ్ ఎవ్రీవన్, లవ్ యూ ఆల్.